రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మధ్యప్రదేశ్ హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేయాలని మీనాక్షి నటరాజన్ నిర్ణయించారు. సుప్రీంకోర్టులో మీనాక్షికి ఊరట లభించలేదు. బీజేపీ కూటమిలో ఈసీ చేరిందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈసీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ భారీ ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. మీనాక్షి పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు మీనాక్షి. అయితే ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రిటర్నింగ్ అధికారి నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ నామినేషన్ తిరస్కరణపై ఈసీకి ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రజా పోరాటంతో పాటు న్యాయ పోరాటానికి సిద్ధమైంది కాంగ్రెస్. హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేయడానికి మీనాక్షి రెడీ అవుతున్నారు. ఎలక్షన్ పిటిషన్ అనేది పార్లమెంట్ లేదా శాసనసభ ఎన్నికల ఫలితాలను అధికారికంగా సవాల్ చేస్తూ కోర్టులో దాఖలు చేసే న్యాయపరమైన పిటిషన్. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని లేదా ప్రత్యర్థి అభ్యర్థి విజయం చెల్లదని భావిస్తే ఈ పిటిషన్ ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఎన్నికల పిటిషన్లను స్థానిక జిల్లా కోర్టుల్లో కాకుండా నేరుగా ఆయా రాష్ట్రాల హైకోర్టులోనే దాఖలు చేయాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 329B ప్రకారం ఎన్నికలను ప్రశ్నించడానికున్న ఏకైక మార్గం ఈ పిటిషనే. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 80A ప్రకారం హైకోర్టుకు ఈ పిటిషన్లను విచారించే అధికారం ఉంటుంది. मैं तो पहले दिन से कह रही हूं कि चुनाव आयोग कॉम्प्रोमाइज्ड है, चुनाव आयोग की साठगांठ है और आज ये एक तरह से और भी प्रूव हुआ जबकि स्टेट ऑफ मध्य प्रदेश का वकील वहां पे खड़े होते हैं तो ये तो स्टेट ऑफ मध्य प्रदेश का मामला ही नहीं है ना। राज्यों के तो खिलाफ ये कोई राज्यों के खिलाफ हम लड़ाई नहीं लड़ रहे थे, हम तो चुनाव आयोग की बात कर रहे थे, हम अपने रिटर्निंग ऑफिसर्स के कॉम्प्रोमाइज होने की बात कर रहे थे और वो जनता के सामने एक्सपोज हुए हैं. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కు బయలుదేరిన కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఏఐసీసీ కార్యాలయం దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఓట్ చోరీ, సీట్ చోరీ అంటూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి వచ్చారు 61 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.